హలో ఫ్రెండ్స్, మీలో చాలామంది పిల్లలకి తల్లికి వందనం పడడం జరిగింది. కానీ కొంతమంది పిల్లలకి వేరు వేరు రీజన్స్ ద్వారా తల్లికి వందనం పడలేదు. ఎగ్జాంపుల్గా డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని, డేటా రాంగ్ అని, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ అని, నాట్ హ్యావింగ్ రైస్ కార్డ్ అని, ఎలక్ట్రిసిటీ బిల్ హై అని, ఇలాంటి రీజన్స్ వల్ల చాలా మందికి తల్లికి వందనం పడకపోవడం జరిగింది. అయితే వాళ్ళ కొంతమందికి లాస్ట్ టైం డబ్బులు పడి ఇప్పుడు ఇంకా పడిన వారు ఉన్నారు. మరికొందరు వారికి ఎటువంటి ఇష్యూ లేకుండానే డబ్బులు పడిన వారు ఉన్నారు. ఆ పైన రీజన్స్ చెప్పాను కదా, ఆ రీజన్స్ ద్వారా పడిన వారు కూడా ఉన్నారు. అయితే వాళ్ళు గ్రీవెన్స్ని ఎలా రైజ్ చేసుకోవాలో, ఆ గ్రీవెన్స్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలో ఈ వీడియోలో నేను చెప్తాను. సో వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం. అయితే ముందుగా గ్రీవెన్స్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. ముందుగా పైన గ్రీవెన్స్ ఐడి అని కనిపిస్తుంది కదా, ఆ గ్రీవెన్స్ ఐడిని మీరు గ్రీవెన్స్ ఫామ్ ని సచివాలయంలో సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు అప్లై చేసిన తర్వాత మీకు ఒక గ్రీవెన్స్ ఐడి అనేది వస్తుంది. ఆ గ్రీవెన్స్ ఐడిని మాత్రం మీరు ఇక్కడ ఫిల్ చేయాలి. సో పక్కన డేట్ కూడా అంతే, మీరు ఎప్పుడైతే ఈ ఫామ్ ని సబ్మిట్ చేస్తారో అప్పటి డేట్ వేయాలి. సో ఈ రెండింటిని బ్లాంక్ గా వదిలేసి వారికి సబ్మిట్ చేసే టైంలోని ఇక్కడ రాసి డేట్ కూడా వేసి సబ్మిట్ చేయండి. తర్వాత స్వర్ణగ్రామం పేరు, స్వర్ణగ్రామం కోడ్ అని ఉన్నాయి కదా, అవి సచివాలయం వారికి క్లియర్గా తెలుస్తాయి. ఎందుకంటే సచివాలయం యొక్క నేము, సచివాలయం కోడ్ అని రెండు ఉంటాయి, అవి వారికి క్లియర్గా తెలుస్తాయి. సో వాటిని మీకు తెలియకపోతే బ్లాంక్గా వదిలేయండి, అంతేగాని తప్పు మాత్రం రాయకండి. సో ఒకవేళ మీకు తెలియకపోతే మీరు సచివాలయంకి ఫామ్ తీసుకువెళ్ళినప్పుడు వారిని కనుక్కొని అక్కడ రాయొచ్చు. తర్వాత మండలం పేరు ఉంది కదా, మండలం పేరు మీరున్న గ్రామం యొక్క మండలం పేరు రాయాలి. తర్వాత పక్కన జిల్లా నేమ్, ఒకవేళ మీకు మండలం పేరు తెలియకపోతే బ్లాంక్ గా వదిలేసి సచివాలయంలో కనుక్కొని రాసుకుంటే సరిపోతుంది. తర్వాత మీరున్న జిల్లా పేరు రాసి కిందన అర్జీదారుని పేరు ఉంది కదా, పాపకి లేదా బాబుకి ఎవరికైతే పడలేదో వారి యొక్క తల్లి పేరు రాయాలి. ఎందుకంటే తల్లి మాత్రమే అర్జీ పెట్టుకుంటారు కదా, మాకు పడలేదని తల్లికి వందనం. సో వారి తల్లి పేరు రాసి కిందన బ్రాకెట్ లో మీ సమస్యని గురించి క్లుప్తంగా రాయండి అని ఉంది కదా, అక్కడ మీ సమస్య అనేది క్లియర్ గా రాయాలి. ఎగ్జాంపుల్ గా డేటా నాట్ మ్యాచ్ అని వచ్చింది అనుకోండి, అయితే ఇలా రాయండి. తల్లికి వందనం పథకం అర్హత లేనిదిగా ఇన్ఎలిజిబుల్ గా గుర్తించబడింది. మేము హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మరియు రేషన్ కార్డు వివరాలను సరిచూసుకున్నాము, వాటిలో ఎటువంటి సమస్యలు లేవు. విద్యార్థి మరియు తల్లి ఇద్దరి ఆధార్ వివరాలు రేషన్ కార్డుతో జత చేయబడినది. దయచేసి దీన్ని పరిశీలించి మాకు తల్లికి వందనం పథకం ప్రయోజనాన్ని మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ విధంగా మీరు అక్కడ రాసుకున్నట్టయితే వారికి క్లియర్గా అర్థమవుతుంది మీ యొక్క ప్రాబ్లం. తద్వారా వాళ్ళు అన్ని పరిశీలించి మీరు ఎలిజిబుల్ అయినట్టయితే మీకు తల్లికి వందనం మంజూరు చేస్తారు. దాని తర్వాత కిందన ఎన్రోల్మెంట్ ఐడి ఉంది కదా, పాప లేదా బాబు చదువుతున్న స్కూల్ యొక్క ప్రిన్సిపల్ని కలిసి ఎన్రోల్మెంట్ ఐడిని యూడైస్ కోడ్ అని ఉంది కదా కిందన, ఆ రెండింటిని ఆ ప్రిన్సిపల్ని కనుక్కొని మీరు రాయండి. ఎందుకంటే వాళ్ళు చదువుతున్న స్కూల్ ప్రిన్సిపల్కి క్లియర్గా తెలిసి ఉంటాయి. సో అవి తప్పు రాసేయకుండా వాళ్ళని కనుక్కొని రాయడమే కరెక్టు. సో వాళ్ళని కనుక్కొని వాటిని ఫిల్ చేయండి. పక్కన చైల్డ్ నేమ్ స్కూల్లో కూడా ఇచ్చిన విధంగానే అక్కడ ఫిల్ చేయాలి. తర్వాత కిందన స్కూల్ నేమ్ కూడా రాయాలి. స్కూల్ నేమ్ కూడా రాసి దాని తర్వాత చైల్డ్ ఆధార్ నెంబర్ని రాయండి. చైల్డ్ ఆధార్ నెంబర్ రాసిన తర్వాత మదర్ అండ్ ఫాదర్ది ఆధార్ కూడా రాయండి. మదర్ అండ్ ఫాదర్ ఆధార్ రాసిన తర్వాత ఒకవేళ ఎవరికైనా వాళ్ళ మదరు ఫాదర్ లేకపోవడం వల్ల వారి అత్త దగ్గర కానీ పిన్ని దగ్గర కానీ ఎవరి దగ్గరైనా వాళ్ళు ఉన్నట్టయితే గార్డియన్ దగ్గర వారి నెంబర్ రాయండి, వారి ఆధార్ నెంబర్ రాయండి. లాస్ట్లోని తల్లి యొక్క మొబైల్ నెంబర్ రాసి దాని కిందన ఏ రీజన్ వల్ల మీకు తల్లికి వందనం రాలేదో దాని మీద టిక్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ వల్ల రాకపోతే టిక్ పెట్టుకోండి ఇన్కమ్ ట్యాక్స్ మీద, లేదా డేటా నాట్ మ్యాచ్ కానీ డేటా రాంగ్ అని కానీ ఏది వస్తే దాని మీద టిక్ పెట్టి ఆ కిందన తల్లి యొక్క సిగ్నేచర్ని చేసి ఈ ఫామ్ తీసుకెళ్లి మీ సచివాలయంలోని డేటా ప్రాసెసింగ్ మేడంకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే డేటా ప్రాసెసింగ్ మేడంకి సబ్మిట్ చేసే ముందు ఆ గ్రీవెన్స్ని అప్లై చేయమని చెప్పాలి. గ్రీవెన్స్ని అప్లై చేసిన తర్వాత వచ్చిన గ్రీవెన్స్ ఐడిని రాసి తర్వాత డేట్ వేసి ఫామ్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు ఫామ్ని సబ్మిట్ చేసినట్టయితే వారు డేటాని వెరిఫై చేసుకొని మీరు అర్హులైతే ఒక వారం రోజుల్లోని మీకు తల్లికి వందనం మంజూరు చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు తల్లికి వందనం గ్రీవెన్స్ ఫామ్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయొచ్చు. సో ఇక్కడతో వీడియో కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.